వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు నుంచి ఎన్సీఆర్టీ స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ జియోగ్రఫీ తీసుకున్నా. క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఇఫ్ పాసిబుల్. ఫస్ట్ అయితే ద ఎర్త్ ఆర్ హ్యాబిటాట్, ఇది జియోగ్రఫీ 6. మనకి ఇక్కడ ఈ స్కానర్స్ పనికి వస్తాయన్నమాట. మనకి ఏమైనా బుక్ ప్రింటింగ్ లేకుంటే ఏమైనా సరిగ్గా లేనప్పుడు, ఏమైనా అవసరం ఉన్నప్పుడు మనం ఇది స్కాన్ చేస్తే ఈ లెసన్ వచ్చేస్తుంది మనకి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా దీన్ని స్కాన్ చేసుకోండి, మీకు ఈ ఫస్ట్ లెసన్ అయితే వచ్చేస్తుంది. ద సోలార్ సిస్టమ్. ఇప్పుడు మనం అంటే ఒక్కొక్క లెసన్ చూద్దాం. నేను ఫస్ట్ మొత్తం రీడ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో చెప్తాను. లాస్ట్కి ఫర్దర్గా ఇంపార్టెంట్ ఏవి అని చెప్తాను. మీరు ఆల్రెడీ దీంట్లో ప్రో అంటే లైక్ మీకు ఇదంతా అయిపోయింది అనుకుంటే లాస్ట్ 2 minutes వినండి సరిపోతుంది, జస్ట్ రివిజన్ లాగా. నేను చాలా బేసిక్స్ నుంచి కావాలన్న వాళ్ళకి ఇది ఇలా చెప్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. How wonderful it is to watch the sky after sunset. One would first notice 1 or 2 bright dots shining in the sky. Soon you would see the number increasing, you cannot count them anymore. The whole sky is filled with tiny shining objects, some are bright, others dim. It seems as if the sky is studded with diamonds. They all appear to be twinkling, but if you look at them carefully, you will notice that some of them do not twinkle as others do. They simply glow without any flicker, just as the moon shines. ఇక్కడ మనకి నార్మల్గా ఇంట్రడక్షన్ లైక్ ఇవి అంతగా మనకి జీకేలో యూజ్ అవ్వవు, ఇక్కడ నుంచి ఏం బిట్ రాదు. కాబట్టి ఏమంటే మనకి లెసన్ రీడింగ్ చేసేటప్పుడు కొంచెం బోర్ కొట్టకుండా అట్లా మధ్యలో కొంచెం అట్లా ఇమాజినరీ సంథింగ్ పోయిటరీ టైప్. మనం ఆకాశంలో చూసినట్టయితే అంటే సన్సెట్ అయిపోయిన తర్వాత వెంటనే చుక్కలు ఫామ్ అవుతూ ఉంటాయి కదా, స్టార్స్ మెల్లగా వస్తుంటాయి. ఆ స్టార్స్లో కొన్ని షైనింగ్ ఉంటాయి, కొన్ని షైనింగ్ ఉండవు. అంటే కొన్ని మెరుస్తుంటాయి, ట్వింకిల్ అవుతుంటాయి, కొన్ని ట్వింకిల్ అవ్వవు. అదే చెప్తున్నారు. మూన్ లాగా ఊరికే ఇట్లా వైట్గా ఉంటాయి. Along with these bright objects, you may also see the moon on most of the days. It may, however, appear at different times in different shapes and at different positions. You can see the full moon only once in about a month's time. It is full moon night or Purnima. A fortnight later, you cannot see it at all. It is a new moon night or Amavasya. On this day, you can watch the night sky best, provided it in a clear night. దాని తర్వాత ఈ స్టార్స్తో పాటు మనం మూన్ని కూడా చూడగలుగుతాము. అంటే డైలీ ఒకేలాగా ఉండదు కదా, ఒకరోజు హాఫ్ మూన్ ఉంటుంది, ఒకరోజు డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటుంది. సో మనం ఫుల్గా అంటే మొత్తం ఫుల్ మూన్ కనిపించే రోజుని ఫుల్ మూన్ నైట్ ఆర్ పూర్ణిమ అంటాము. అదే ఆ రోజు మూనే రాడు ఆ రోజు న్యూ మూన్ నైట్ ఆర్ అమావాస్య రోజు కనిపించారు కదా మనకు చంద్రుడు. సో అలా అనమాట. ఈ పూర్ణిమ అయిపోయిన 14 days, ఫోర్త్ నైట్ లేటర్, 14 nights తర్వాత ఈ అమావాస్య అనేది వస్తుంది. ఆ రోజు అసలు మనం చూడలేము మూన్ని. ఆ రోజు స్కై అంతా క్లియర్గా ఉంటుందంట. Do you wonder why can't we see the moon and all those bright tiny objects during daytime? It is because the very bright light of the sun does not allow us to see all these bright objects of the night sky. మనం రాత్రి ఒకటే ఎందుకు చూడగలుగుతాము ఈ మూన్ని, స్టార్స్ అన్నిటిని? డేలో కూడా ఎందుకు చూడలేము అంటే నార్మల్గా నాకు తెలుసు కదా, సన్ లైట్ ఎక్కువ ఉండి ఆ వెలుతురులో ఇవన్నీ కనిపించవు అనమాట. అవి ఎక్కడికి పోవు, అలానే ఉంటాయి. ఏమంటే ఈ సన్ వల్ల అవి కనిపించవు, సన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తాయి. Next, the sun, the moon and all these objects shining in the night sky are called celestial bodies. Some celestial bodies are very big and hot. They are made up of gases. They have their own heat and light up light which they emit in large amounts. These celestial bodies are called stars. The sun is a star. కొన్ని ఈ సన్, మూన్, ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇవంతా ఆకాశంలో ఉండేవన్నీ, సన్, మూన్, షైనింగ్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కలిపితే సెలెస్టియల్ బాడీస్ అంటాము. అవి చాలా పెద్దగా సైజులో ఉంటాయి, హాట్గా ఉంటాయి, దాంట్లో కొన్ని గ్యాసెస్ కూడా ఉంటాయంట. దాని తర్వాత దానికి ఓన్గా హీట్, లైట్ కూడా ఉంటాయి కొన్నిట్లకు. మనకి సన్ కూడా ఒక పెద్ద స్టార్, అంటే ద సన్ ఈజ్ ఎ బిగ్ స్టార్ అనమాట. Countless twinkling stars in the night sky are similar to the sun, but we do not feel their heat or light, and they look so tiny because they are very far from us. ఈ సన్తో పాటు మనకి చాలా
ట్వింకిల్ ట్వింకిల్ అయ్యే స్టార్స్ కూడా ఉంటాయి. కానీ మనం దానిలో చూడలేము. అంటే దాన్ని హీట్ ఫీల్ అవ్వలేము. లైట్ ఫీల్ అవ్వలేము. ఎందుకంటే అవి మన ఎర్త్ నుంచి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి అవి మనం ఫీల్ అవ్వలేము. సన్ కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి. అది కాకుండా ఈ సన్ చాలా పెద్దగా ఉంటుంది సైజ్. సో దాని హీట్, లైట్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం. మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఇది వచ్చేసి ఒక కేస్ స్టడీ. ఇదంతా వాడతాం. ఇది అసలు ఈ ఈ పార్ట్ అంతా మనం స్టార్టింగ్ ఒకసారి చదివితే సరిపోతుంది. You must have noticed that all objects look smaller when seen from a distance. How small an aeroplane looks when it is flying at a great height. ఇందాక చెప్పినట్టు మనం అది ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా కూడా మనం చాలా దూరం నుంచి చూస్తే అది చాలా చిన్నగానే అనిపిస్తుంది. ఫర్ సపోజ్ మనం ఏరోప్లేన్ని పక్కన చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తుంది. అదే ఏరోప్లేన్ని మనం స్కైలోకి వెళ్ళినాక చూస్తే చిన్న చీమలాగా కనిపిస్తుంది కదా, సేమ్ అలానే అనమాట. వైల్ వాచింగ్ ద నైట్ స్కై యూ మే నోటీస్ వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్. These are called constellations. Usra Major or Big Bear is one such constellation. One of the most easily recognizable constellation is the Saptarishi. Sapta means 7, Rishi means sages. It is group of 7 stars that form a part of easy. 7 unde 1 2 3 4 5 6 7. Next, that forms a part of Usra Major constellation. Ask someone elder in your family or neighborhood to show you more stars, planets and constellations in the sky. ఈ ఓన్లీ స్టార్స్ ఒకటి కాకుండా గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఉంటాయన్నమాట, కలిసి ఉంటాయి, ఒక షేప్ ఫామ్ కావడము అట్లాంటివి కొన్ని వచ్చేసి ఇది సప్తరిషి ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా దండిగా ఉంటాయి. ఈ సప్తరిషి వచ్చేసి ఈ 7 స్టార్స్ ఉంటాయి. ఇంకా మనకి ఏమైనా కావాలంటే అంటే మామూలుగా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలా చెప్తున్నారనమాట. బిగ్ బీర్ అనేది ఒకటి, ఉస్రా మేజర్ అనేది ఒకటి. ఉస్రా మేజర్ అదే బిగ్ బీర్ అదంతా ఒకటే. దాని తర్వాత ఇది సప్తరిషి, ఇలా దండిగా ఉంటాయి. నెక్స్ట్, in ancient times people used to determine directions during the night with the help of stars. The North Star indicates the north direction. It is also called the pole star. It always remains in the same position in the sky. We can locate the position of the pole star with the help of the Saptarishi. Look at the figure 1.1. You will notice that if an imaginary line is drawn joining the pointer stars and extended further, it will point to the pole star. ఏన్షియంట్ టైమ్స్లో ఈ స్టార్స్ని యూస్ చేసి మనకి ఇప్పుడు కంపాస్ ఎలానో, ఈ ఓల్డెన్ టైమ్స్లో ఈ స్టార్స్ని యూస్ చేసి ఏ దిక్కు ఏది అని చెప్పేవాళ్ళు అనమాట. ఇక్కడ మనం ఈ ఫిగర్లో చూసినట్టయితే ఈ సప్తరిషి ఇది ఉంది కదా కాన్స్టలేషన్, ఇవి అన్నిటిని మనం జాయిన్ చేస్తే ఇది ఇలా పోయే డైరెక్షన్లో ఇక్కడ ఉంటుందంట నార్త్ పోల్ స్టార్. అంటే ఈ సైడ్ నార్త్ అని అర్థం అనమాట. అలా డైరెక్షన్స్కి కూడా యూస్ చేసేవాళ్ళంట పూర్వకాలంలో. నెక్స్ట్, some celestial bodies do not have their own heat and light. They are lit up by the light of the stars. Such bodies are called planets. The word planet comes from the Greek word planetae, which means wanderers. The earth on which we live is a planet. It gets all its heat and light from the sun, which is our nearest star. If you look at the earth from a great distance, say the moon, it will appear to be shining just as the moon. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సెలెస్టియల్ బాడీస్ అవంతకవే వెలుగుతాయి, హీట్ని ఇస్తాయి. కానీ కొన్ని సెలెస్టియల్ బాడీస్ లైక్ మూన్ అలా దానిలోకి ఓన్ లైట్ ఉంటుంది అనమాట. అది ఏ లైట్ అయితే ఇస్తుందో మనకి ఇప్పుడు అది దానిది కాదు. మార్నింగ్ టైంలో సన్ వస్తాడు కదా, వచ్చినప్పుడు ఆ లైట్ని అంతా ఇది అబ్జర్వ్ చేసుకొని నైట్ టైంలో రిఫ్లెక్ట్ చేస్తుంది, అది చెప్తున్నారు. దే ఆర్ లిట్ అప్. అట్లాంటి దాంట్లోనే ఈ ప్లానెట్ కూడా షైన్ అవుతుంది అంట. అంటే మనం ఇక్కడ ఉన్న కూడా తెలియడం లేదు, కానీ కొంచెం దూరం నుంచి అర్త్ని చూస్తే అర్త్ కూడా షైన్ అవుతుందంట. అండ్ ఈ ప్లానెట్స్కి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లానెటియా అని గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ప్లానెటై అంటే అర్థం వాండరర్స్, అంటే తిరిగేది అని ఎప్పుడు అలా. అర్త్ కూడా దాని హీట్ లైట్ అంతా సన్ నుంచి వస్తుంది, సన్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి అన్నిటికన్నా దగ్గరైంది సన్నే అనమాట, స్టార్లు పెద్ద స్టార్. నెక్స్ట్, ద మూన్ దట్ వి సీ ఇన్ ద స్కై ఈజ్ అ శాటిలైట్. ఇట్ ఈస్ అ కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. Like our Earth, there are several other planets that get heat and light from the sun. Some of them have their moons too. మనకు రోజు నైట్ మూన్ కనపడుతుంది కదా, అది ఒక శాటిలైట్ అనమాట. అంటే
అర్త్‌కి ఎప్పుడు కంపెనీ ఇస్తది. కంపానియన్ అనమాట అర్త్‌కి. అర్త్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మనకి అర్త్ ఎలానో ప్లానెట్ అట్లా సోలార్ సిస్టమ్‌లో ఇంకా చాలా ప్లానెట్స్ ఉంటాయి. ఆ ప్లానెట్స్‌కి మళ్ళీ దానిలోకి మూన్స్ కూడా ఉంటాయి సెపరేట్‌గా. అదే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చూద్దాం. జూపిటర్, సాటర్న్ అండ్ యురేనస్ హ్యావ్ రింగ్స్ అరౌండ్ దెమ్. దీస్ ఆర్ బెల్ట్స్ ఆఫ్ స్మాల్ డెబ్రీస్. దీస్ రింగ్స్ మే బీ సీన్ ఫ్రమ్ ద ఎర్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ పవర్ఫుల్ టెలిస్కోప్. మనకు ప్లానెట్స్ నార్మల్గా 8 ప్లానెట్స్ కదా. ప్లూటో వెళ్ళిపోయిన తర్వాత 2006 వరకు కన్సిడర్ చేశారు ప్లూటోని యాక్చువల్గా. దాని తర్వాత నుంచి మనకి 8 ప్లానెట్సే ఉన్నాయి. ఆ 8 ప్లానెట్స్లో జూపిటర్, సాటర్న్ అండ్ యురేనస్కి రింగ్స్ ఉంటాయన్నమాట. మామూలుగా అర్త్ ఇలానే ఉంటుంది కదా. ఈ జూపిటర్, సాటర్న్, యురేనస్కి మాత్రం మళ్ళీ అవి ఇట్లా రింగ్స్ ఉంటాయి. సో అలా ఈ మూడిటికి రింగ్స్ ఉంటాయి. స్మాల్ డెబ్రీస్తో ఉంటాయంట అవి. మనం అర్త్‌లో నుంచి కూడా అంటే మన ఐస్‌తో మనం చూడలేము. కొన్ని స్పెషల్ టెలిస్కోప్ సహాయంతో అవి మనం చూడొచ్చు. అంటే కొంచెం ఎఫెక్టివ్‌గా మంచి టెలిస్కోప్స్‌తో. నెక్స్ట్ ద సోలార్ సిస్టమ్. ద సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్ అండ్ సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ నోన్ యాజ్ ఆస్ట్రాయిడ్స్ అండ్ మెటరాయిడ్స్. ఇక్కడ సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్ మొత్తం కలిపితే ఆస్ట్రాయిడ్స్ అండ్ మెటరాయిడ్స్ అంటామంట. సెలెస్టియల్ బాడీస్ని. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్లానెట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీన్ని చూద్దాం. సన్ దగ్గర స్టార్. నెక్స్ట్ మెర్క్యూరీ ఈ లైన్లో ఉంది. నెక్స్ట్ వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఇక్కడ ఉంది. సరే, మెర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. నెక్స్ట్ ఒక్కొక్క ప్లానెట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అలా ఇచ్చారు. మెర్క్యూరీ 1 ఆర్బిట్ అరౌండ్ సన్ 88 డేస్. అంటే ఒక ఆర్బిట్ అర్త్ చుట్టూ తిరగడానికి 88 డేస్ పడుతుంది. వన్ స్పిన్ ఆన్ యాక్సిస్ 59 డేస్ పడుతుంది. నెక్స్ట్ వీనస్కి ఏమో సన్ చుట్టూ తిరగడానికి 255 డేస్ పడుతుంది. దాని అంతా కలిసి తిరగడానికి 243 డేస్ పడుతుంది. 1 ఆర్బిట్ నెక్స్ట్ అర్త్ వచ్చేసి సన్ చుట్టూ తిరగడానికి 365 డేస్ పడుతుంది. అంటే మనకి 1 ఇయర్ కదా. రెవల్యూషన్, ఇది రెవల్యూషన్ అంటాం. ఇది రొటేషన్. వన్ స్పిన్ ఆన్ యాక్సిస్ అదంతా కలిసి తిరగడానికి 1 డేనే పడుతుంది. దీంట్లోకి అయితే ఎక్కువ రోజులు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ ఒకటే ఉంది మన అర్త్కి. మార్స్ 1 ఆర్బిట్ అరౌండ్ సన్ చుట్టూ తిరగడానికి 687 డేస్. దాని చుట్టూ అదే అంటే ఇట్లా తిరగడానికి 1 డే పడుతుంది. దీనికి కూడా నెంబర్ ఆఫ్ మూన్స్ 2 మార్స్కి. నెక్స్ట్ జూపిటర్ 1 ఆర్బిట్ అరౌండ్ సన్ చుట్టూ తిరగడానికి 11 ఇయర్స్ పడుతుందంట. దీనికి 11 ఇయర్స్ 11 మంత్స్ అబౌట్ 12 ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్గా 12 ఇయర్స్. వన్ స్పిన్ ఆన్ యాక్సిస్ 9 అవర్స్ అంటే అదంతా కలిసి తిరగడానికి 9 అవర్స్ 56 మినిట్స్ పడుతుంది. నెంబర్ ఆఫ్ మూన్స్ వచ్చేసి అబౌట్ 53. జూపిటర్కి చాలా పెద్దగా ఉన్నాయి. అంటే దండింగ్ మూన్స్ కూడా ఉన్నాయి. సాటర్న్ 1 ఆర్బిట్ అరౌండ్ సన్ చుట్టూ తిరగడానికి 29 ఇయర్స్ 5 మంత్స్ 1 స్పిన్ ఆన్ యాక్సిస్ అంతా కలిసి తిరగడానికి 10 అవర్స్ 40 మినిట్స్ పడుతుంది. నెంబర్ ఆఫ్ మూన్స్ వచ్చేసి సేమ్ పైన 53. సాటర్న్కి జూపిటర్కి సేమ్ నెంబర్ ఆఫ్ మూన్స్. నెక్స్ట్ 1 ఆర్బిట్ అరౌండ్ సన్ చుట్టూ తిరగడానికి 84 ఇయర్స్ పడుతుంది. 1 స్పిన్ అరౌండ్ యాక్సిస్ అదంతా అది దాని చుట్టూ తిరగడానికి 17 అవర్స్ 14 మినిట్స్. నెంబర్ ఆఫ్ మూన్స్ వచ్చేసి 27 దీనికి యురేనస్కి. నెక్స్ట్ లాస్ట్ నెప్ట్యూన్ 1 ఆర్బిట్ అరౌండ్ సన్ చుట్టూ తిరగడానికి 164 ఇయర్స్ పడుతుంది. 1 స్పిన్ ఆన్ యాక్సిస్ దాని చుట్టూ తిరగడానికి 16 అవర్స్ పడుతుంది. 16 అవర్స్ 7 మినిట్స్. నెంబర్ ఆఫ్ మూన్స్ 13. అప్రాక్సిమేట్గా 17 అవర్స్ 16 అవర్స్ అలా పడుతుంది దాని చుట్టూ తిరగడానికి. నెంబర్ ఆఫ్ మూన్స్ వచ్చేసి 13 నెప్ట్యూన్కి. ఇలా ఇవన్నీ ఈ మెర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్ వచ్చేసి ఈ 4టిని మనం ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎందుకంటే అవి వెరీ క్లోజ్ టు సన్కి చాలా దగ్గర ఉంటాయి కాబట్టి. అండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అనమాట. అవి రాక్స్తో అయ్యాయి అంట. నెక్స్ట్ రాక్స్తో ఫామ్ అయ్యాయి. అవుటర్ ప్లానెట్స్ ఈ జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ ద సన్ అండ్ ఆర్ హ్యూజ్ ప్లానెట్స్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్. ఈ ప్లానెట్స్ వచ్చేసి అవుటర్ ప్లానెట్స్ అని ఎందుకు అంటారంటే సన్ నుంచి చాలా దూరంగా ఉన్నాయి. అది కాక చాలా పెద్ద సైజులో కూడా చాలా పెద్ద ప్లానెట్స్. అండ్ ఇవి మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అనమాట. ఈ 4 మాత్రం రాక్ సాలిడ్
చేశారు, అంటే ఎవరు చేయలేదు, అవి అలా అయ్యాయి. అండ్ తర్వాత ఇవి వచ్చేసి గ్యాసెస్ అండ్ లిక్విడ్స్తో మేడప్ అయి ఉన్నాయి. నెక్స్ట్, we often call it solar family with the sun as its head. ఇందాక చూసాం కదా, ద ప్లానెట్స్ సన్ అవన్నీ కలిపితే ఆస్ట్రాయిడ్స్, మెథరాయిడ్స్ అవన్నీ కలిపితే సోలార్ సిస్టమ్ అవుతుంది. ఈ మొత్తం సోలార్ సిస్టమ్కి హెడ్ ఎవరంట? సన్. నెక్స్ట్, సన్ గురించి. ద సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. ద సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ద సోలార్ సిస్టమ్. But the tremendous heat is not felt so much by us because despite being our nearest star, it is far away from us. The sun is about 50 million kilometers away from the earth. ఇక్కడ సన్ గురించి, సోలార్ సిస్టంలో సన్ అనేది సెంటర్లో ఉంటుంది అనమాట. ఇలా నెక్స్ట్ మెర్క్యూరీ, వీనస్, అర్త్ అలా మనం ఈ సైడ్ నుంచే చూసాం కాబట్టి ఇట్లా కనపడుతుంది. మామూలుగా అయితే సన్ మధ్యలో ఉంటుంది. అదే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అది పుల్ చేస్తుంది అనమాట అన్ని ప్లానెట్స్ని. అందుకే వాళ్ళ మోషన్లో తిరుగుతూ ఉంటాయి అలా. నెక్స్ట్, ఇది అల్టిమేట్ ఫోర్స్, అంటే మెయిన్ ఫోర్స్ సోలార్ సిస్టంలో హీట్ అండ్ లైట్ ఉండేది సన్కే. దీని నుంచి కొన్నిటికి ఓన్ లైట్ కూడా ఉంటుంది, ఓన్ లైట్ హీట్, బట్ ఆల్మోస్ట్ అన్ని దీని నుంచి అబ్జర్వ్ చేసుకొని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే మనం దగ్గర అంటున్నాం కదా సన్ మనకి, కానీ మనం దాంట్లో నుంచి 20 lakhs అనుకుంటా, 20 lakhs హీట్ ఉంటే దాంట్లో మనం ఓన్లీ 1% వస్తుందంట సన్ హీట్. మనకి 1% వస్తేనే ఇలా ఉంది, ఇంకా ఎంత ఉంటుందో మనం ఊహించవచ్చు. అది కాక ఇది మనకి దగ్గర అంటున్నామంటే మనం 150 million kilometers అవే, అంటే అదే మనకి దగ్గర, అన్నిటికన్నా దగ్గర కాబట్టి దగ్గర అంటున్నాం అంతే. కానీ అదేమంత దగ్గర కాదు, 150 million kilometers అవే ఉంటుంది, మిలియన్. నెక్స్ట్, ప్లానెట్స్. There are 8 planets in our solar system in order of their distance from the sun. They are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. As an easy way to memorize this name of the planets in order of their distance from the sun is, my very efficient mother just served us nuts. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అనమాట. మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. మా మమ్మీ నాకు నట్స్ సర్వ్ చేసింది అని. 8 planets ఇందాక చూసినాం కదా, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. All the 8 planets of the solar system move around the sun in fixed paths. These paths are elongated. These are called orbits. Mercury is nearest to the sun. It takes only 88 days to complete one round along its orbit. Venus is considered as earth-twin because its size and shape are very much similar to that of Earth. Till recently, August 2006, Pluto was also considered as a planet. However, in a meeting of the International Astronomical Union, a decision was taken that Pluto, like other celestial objects, Series 2023 UB313 discovered in recent past, may be called dwarf planets. నెక్స్ట్, ఈ ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ తిరుగుతాయి అనుకున్నాం కదా, అవన్నీ తిరిగే పర్టికులర్ పాత్ ఉంటుందంట. ఆ పాత్ని మనం ఆర్బిట్స్ అని అంటాము. నెక్స్ట్, మనకు అంటే సన్కి అన్నిటికన్నా దగ్గర ప్లానెట్ ఏదంటే మెర్క్యూరీ. అది సన్ చుట్టూ సన్ చుట్టూ తిరగడానికి ఓన్లీ 88 days తీసుకుంటుందంట. అండ్ వీనస్ని మనం అర్త్ ట్విన్ అంటామంట, ఎందుకంటే అర్త్ లాగే అనిపిస్తుందంట, సేమ్ సైజ్లో కూడా సేమ్ ఉంటుంది, సో దాన్ని అర్త్ ట్విన్ అంటాము. నేను చెప్పాను కదా, ప్లూటోని కూడా కన్సిడర్ చేశారు 2006 వరకు, కానీ దాని తర్వాత దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్ అని అనుకున్నారు, ఎందుకంటే అది మిగతా ప్లానెట్స్ లాగా బిహేవ్ చేయడం లేదు, ఆ సోలార్ సిస్టంలో నుంచి కూడా దూరం వెళ్ళిపోతుంది ఈ ప్లానెట్స్లో నుంచి, సో దాన్ని కన్సిడర్ చేయడం లేదు సోలార్ సిస్టంలోకి. నెక్స్ట్, ఇక్కడ ఏవో ఉన్నాయి చూద్దాం. Sol in Roman mythology is the sun god. Solar means related to the sun. The family of the sun is therefore called the solar system. Write down as many words using the word. ఈ సోలార్ సిస్టమ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, రోమన్లో సోల్ అంటే సన్ అని అనమాట, సన్ గాడ్, సూర్యదేవుడు అని అర్థం. సో దాన్ని బట్టి సోలార్ సిస్టమ్ అని పేరు వచ్చిందంట రోమన్ నుంచి. నెక్స్ట్, మెనీ వర్డ్స్ యూజ్డ్ ఇన్ లాంగ్వేజ్ మే హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్. For example, English, it has its origin in Greek, which lets a description of the earth. It is made up of 2 Greek words, G meaning earth and graphia means writing, find out more about earth. Geology.
స్టడీ ఆఫ్ ఎర్త్, geometry, measurement of earth, geode, resembling the shape of form of earth. ఎర్త్ గురించి చదవడాన్ని జియాలజీ అంటారు. మెజర్మెంట్స్ ఏమైనా చేయడాన్ని జియోమెట్రీ అంటాం. నార్మల్గా మనం చిన్నప్పుడు చేస్తాం కదా. రిసెంబ్లింగ్ ద షేప్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ఎర్త్, నార్మల్గా మనం ఎర్త్ షేప్ని జియాడ్ అంటాం. అది ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ, హ్యూమన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫ్యాసినేటెడ్ గేజింగ్ అట్ ద నైట్ స్కై. Those who study the celestial bodies and their movements are called astronomers. Aryabhatta was a famous astronomer of ancient India. He said that the moon and the planets shine due to reflected sunlight. Today, astronomers all over the world are busy exploring the universe. సెలెస్టియల్ బాడీస్ గురించి చదివాలని ఆస్ట్రోనమర్స్ అంటారు. మన ఇండియాలో ఒక పూర్వకాలంలో ఉండే ఆస్ట్రోనమర్ ఆర్యభట్ట. ఇనీషియల్గా మన ఇండియాలో ఆర్యభట్టనే చెప్పాడనమాట. ఏమంటే ద మూన్ అండ్ ప్లానెట్స్ అంటే అవంతకు అవి అంటే వెలుగవు, సన్ నుంచి వచ్చే లైట్ని అబ్జర్వ్ చేసుకొని వెలుగుతున్నాయి అవి అని ముందే చెప్పారంట. ద ఎర్త్ ఈజ్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. ఇన్ సైజ్ ఇట్ ఈస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్. It is slightly flattened at the poles. Its wide shape is described as a geode. Geode means an earth-like shape. Earth వచ్చేసి సన్కి థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ అండ్ సైజ్లో చూసుకున్నట్లయితే ఇది ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్ అంట. అండ్ దీని షేప్ వచ్చేసి జియాడ్, ఇందాక మనం చూసాం కదా అక్కడ. నెక్స్ట్, కండిషన్స్ ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ ఆర్ ప్రాబబ్లీ ఫౌండ్ ఓన్లీ ఆన్ ద ఎర్త్. The earth is neither too hot nor too cold. It has water and air, which are very essential for our survival. The air has life-supporting gases like oxygen. Because of these reasons, the earth is a unique planet in the solar system. From the outer space, the earth appears blue because its 2/3 surface is covered with water. It is therefore called a blue planet. ఈ 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా, 8 ప్లానెట్స్లో అర్త్లోనే చాలా బ్రతకగలిగే ఉన్నాయన్నమాట. అంటే లైక్ వాటర్, ఫుడ్, ఎయిర్, ఆక్సిజన్ అలా. ఇది మరీ హీట్గా ఉండదు, మరీ కోల్డ్గా ఉండదు, అన్ని కవర్ చేసేలాగా ఉంటుంది, లైఫ్ని సపోర్ట్ చేసేలాగా ఉంటుంది అనమాట. దీంట్లో ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి బ్రతకడానికి, అవన్నీ ఉండగలిగేలా ఉంది. ప్లానెట్స్ అన్నిట్లో అడితే అలా ఉండనమాట, హ్యూమన్ బీయింగ్స్కి సహకారంగా చేసేది. అండ్ మనం దూరం నుంచి చూసినట్టయితే ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఎందుకంటే 2/3 సర్ఫేస్ వచ్చేసి కవర్ బై వాటర్తోనే కవర్ అయి ఉంటుంది, సో అలా అనిపిస్తుంది. నెక్స్ట్, ద మూన్. అవర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ శాటిలైట్, దట్ ఈస్ ద మూన్. ఇట్స్ డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ అపియర్స్ సో big because it is nearer to our planet than other celestial bodies. It is about 384,400 kilometers away from us. Now you can compare the distance of the earth from the sun and that from the moon. మన ఎర్త్కి ఒకటే శాటిలైట్ ఉంది అనుకున్నాం కదా, అది వచ్చేసి మూన్. దాని డయామీటర్ వచ్చేసి 1/4, అంటే ఎర్త్తో పోల్చుకుంటే 1/4 ఉంటుందంట దాని డయామీటర్. కానీ అది చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే అది మన ఎర్త్కి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ సన్ అంటే మన ఎర్త్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది, కానీ సన్ అంతానే అనిపిస్తుంది, ఎందుకంటే సన్ చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఆ సైజులో అనిపిస్తుంది. మూన్ మనకు చాలా దగ్గరగా ఉన్నందుకు అది కొంచెం చిన్నగా ఉన్న సేమ్ సైజ్ అనిపిస్తుంది. అది మనకి 384,400 kilometers అవే ఉంది. మనకి సన్ చూసినట్టయితే 15 million kilometers అవేలో ఉంది. ఎంత డిఫరెన్స్ చూడండి, కానీ సేమ్ సైజ్లో ఉన్నాయి ఎందుకంటే దాని ప్లేసెస్. ఇది మనకి ఎర్త్కి దగ్గరగా ఉంది, సన్ దూరంగా ఉంది. నెక్స్ట్, ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. It takes exactly the same time to complete one spin. As a result, only one side of the moon is visible to us on the earth. The moon does not have conditions favorable for life. It has mountains, plains and depressions on it. మూన్ ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days తీసుకుంటుందంట, వన్ స్పిన్ చేయడానికి. అది తిరుగుతూ ఉంటుంది. యాజ్ యూజువల్ దీని చుట్టూ తిరగడం వల్ల మనకు ఒక సైడే కనిపిస్తుంది మూన్లో, అంటే ఒక సైడే మనం చూడగలుగుతాము. నెక్స్ట్, మనకి ఎర్త్లో ఉన్న విధంగా అక్కడ మనకి బతకడానికి ఏ సదుపాయాలు ఉండవు, అంటే లైక్ వాటర్, ఫుడ్ అవన్నీ ఏమి ఉండవు. దాంట్లో ఓన్లీ మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ డిప్రెషన్స్ మాత్రమే ఉంటాయి. ఇవి చాలా రాకెట్ లాంచెస్, శాటిలైట్స్.
ఇవన్నీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. మన ఎర్త్కి ఒరిజినల్ శాటిలైట్ అంటే మూనే. Light travels at the speed of 3 lakh kilometers per second. Yet even with this speed, the light of the sun takes about 8 minutes to reach the earth. అంటే లైట్ 3 lakh kilometers per second స్పీడ్తో వస్తుందంట. కానీ అంత స్పీడ్తో వచ్చినా కూడా ఎర్త్ లైట్ అంటే సన్లైట్ మన ఎర్త్ని రీచ్ కావడానికి 8 minutes పడుతుందంట. అంత స్పీడ్గా వచ్చినా కూడా ఇంత టైం ఎందుకు పడుతుంది అంటే అది ఉండే డిస్టెన్స్ అంత దూరం 150 million kilometers. సో అంత అలా. Neil Armstrong was the first man to step on the surface of the moon on 20 July 1969. Find out whether an Indian has landed on the moon. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఫస్ట్ మూన్ మీద అడుగు పెట్టేది ఎవరు వెళ్ళినారు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో 20 జూలై రోజు వెళ్ళినాడంట. A satellite is a celestial body that moves around the planets in the same way as the planets move around the sun. అంటే సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా తిరుగుతాయో సేమ్ అదే విధంగా ఈ శాటిలైట్స్ అనేవి అర్త్ చుట్టూ తిరుగుతాయి. అలా కంపేర్ చేశారు. A human-made satellite. It is an artificial body. It is designed by scientists to gather information about the universe or for communication. It is carried by a rocket and placed in the orbit around the Earth. Some of the Indian satellites in space are INSAT, ARS, EduSat, etc. ఇది న్యాచురల్ శాటిలైట్. ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ మనం ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం. ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కోసము, ఈ నెట్వర్క్ సిగ్నల్స్ దానికోసం అంతా కమ్యూనికేషన్ కోసం దానికోసం రాకెట్లు పంపించేస్తున్నాం శాటిలైట్స్ని. లాస్ట్ పేజ్ ఇంకా These cast shadows on the moon surface. Look at the full moon and observe these shadows. The moon does not have conditions favorable for life. It has mountains, plains, and depressions on its surface. These cast shadows on the moon's surface. Look at the full moon and observe these shadows. అంటే మూన్ మీద అవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా, మౌంటైన్స్, ప్లెయిన్స్, అవన్నీ దాని షాడోస్ మనకు నల్లగా అనిపించేవంట. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్. అపార్ట్ ఫ్రమ్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్, there are numerous tiny bodies which also move around the sun. These bodies are called asteroids. They are found between the orbits of Mars and Jupiter. Scientists are of view that asteroids are part of planet which exploded many years back. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి మార్స్ అండ్ జూపిటర్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో కనిపిస్తాయంట ఎక్కువ. ఈ ప్లానెట్స్, స్టార్స్ అవి కాకుండా ఇవి కూడా ఒక టైనీ ఆబ్జెక్ట్స్ అంట. అవి సన్ చుట్టూ తిరిగే టైనీ ఆబ్జెక్ట్స్లో ఇవి ఒకటి ఆస్ట్రాయిడ్స్. అవి ఎక్కువ మార్స్ అండ్ జూపిటర్స్ దగ్గర కనిపిస్తాయి తిరుగుకుంటా. ఈ సైంటిస్ట్ ఏం డిక్లేర్ చేశారంటే ఆస్ట్రాయిడ్స్ కూడా పార్ట్ ఆఫ్ ప్లానెట్. ఏమంటే కొన్ని ఇయర్స్ క్రితం ప్లానెట్స్ నుంచి కొంచెం వేడిపోయి అలా చిన్న చిన్న పార్ట్స్ లాగా అయిపోయాయని అనుకుంటున్నారు సైంటిస్ట్. మెటరాయిడ్స్, స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ are called meteoroids. Sometimes these meteoroids come near the earth and tend to drop upon it. During this process, due to friction with the air, they get heated up and burn. It causes a flash of light. Sometimes a meteor, without being completely burnt, falls on the earth and creates hollow. ఆస్ట్రాయిడ్స్ కాకుండా స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్, అవి సన్ చుట్టూ తిరిగే స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ని కూడా మెటరాయిడ్స్ అంటాము. ఒక్కొక్కసారి మెటరాయిడ్స్ అర్త్ దగ్గరకు వచ్చి అర్త్ మీద పడేలాగా అనిపిస్తాయి అన్నమాట. కొంచెం అది అంత దూరం నుంచి వచ్చేటప్పుడు ఫ్రిక్షన్ క్రాస్ అయ్యి అది హీట్తో బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇట్లా పిడుగు కాదు, అంటే దానిలాగా ఇట్లా లైట్ ఫ్లాష్ అవ్వడము అలా. మన అర్త్ మీద పడితే మన ఎక్కడ పడుతుందో తెలియదు కాబట్టి మన డ్యామేజ్ ఉండొచ్చు అని భయము, అంటే మన అర్త్కి. Do you see a whitish broad band like a white glowing path across the sky on a clear starry night? It is a cluster of millions of stars. This band is the Milky Way of galaxy. Our solar system is a part of this galaxy. In ancient India, it was imagined to be a river of light flowing in the sky. Thus, it was named Akashganga. A galaxy is a huge system of billions of stars and clouds of dust and gases. There are millions of such galaxies that makes the universe. It is difficult to imagine how big the universe is. Scientists are still trying to find out more and more about it.
We are not certain about its size, but we know that all of us, you and I, belong to this universe. ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఆకాశంలో అంటే చుక్కలన్నీ కలిసి అంటే చాలా అనమాట, చాలా చుక్కలు కలిసి ఒక వైట్గా కనిపిస్తూ ఉంటుంది ఇలా. అది ఏందో అనుకుంటాం కదా. అంటే పూర్వకాలంలో దాన్ని ఏమనేవాళ్ళంటే చుక్కల నదిలాగా, రివర్ అని అలా అనుకునేవాళ్ళంట. దాన్ని యాక్చువల్గా అదేంటి అంటే మిల్కీ వే ఆఫ్ గెలాక్సీ, క్లస్టర్ ఆఫ్ మిలియన్ స్టార్స్ని అలా అంటారు. రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్కై అంటే లైట్ అంటే వెలుగుతో ఉండే నది అని, నది పారుతుంది అలా అనుకునేవాళ్ళం. దాన్ని బట్టి అలా అనుకొని దానికి ఆకాశగంగా అని పెట్టారు. అంటే గంగా అంటే రివర్ కదా, ఆకాశంలో ఉండే రివర్ కాబట్టి ఆకాశగంగా అన్నట్టు అలా పెట్టారు. అండ్ గెలాక్సీ ఈజ్ ఏ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. అట్లాంటి బిలియన్స్ ఆఫ్ స్టార్స్ని కలిపితే ఒక గెలాక్సీ ఫామ్ అవుతుంది. అండ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్, క్లౌడ్స్ ఉంటాయి డస్ట్ గ్యాసెస్తో ఫామ్ అయి ఉండేవి. ఇలాంటి గెలాక్సీసే చాలా ఉంటాయి అన్నమాట. అలాంటి గెలాక్సీ బిలియన్స్ ఆఫ్ సచ్ గెలాక్సీస్ కలిపితే ఒక యూనివర్స్ ఫామ్ అవుతుంది. మనం ఇలా గెలాక్సీ అంటేనే ఇంత ఉందంటే మళ్ళీ అట్లాంటివి మిలియన్ గెలాక్సీస్ కలిపితే ఒక యూనివర్స్ అంటున్నాం. ఇంకా మనం యూనివర్స్ ఎంత ఉందో ఊహించుకోలేమో, చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద ప్రపంచంలో మనం ఒక చిన్న పార్ట్ అనమాట. అది ఎక్కడ చెప్పాను అంతే. ఈ ఫస్ట్ యూనిట్ అంతే. లెసన్ మొత్తం చదివి చెప్తే చాలా లెంతీ అవుతుంది వీడియో. నేను స్టార్టింగ్ ఇంత చెప్పొద్దు అనుకున్నా, ఓన్లీ ఇలా నేను ఇట్లా నోట్స్ లాగా రాసుకున్నాను అనమాట. ఇది ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, సింపుల్ అండ్ షార్ట్గా బాగుంటుంది కదా అనుకున్నా. కానీ మళ్ళీ ఎందుకో క్లియర్గా ఉంటే బాగుంటుంది, అది కాక నేను అంత నీట్గా కూడా రాసుకోలేదనమాట. సో అట్లా చెప్దాం అనుకున్నా, ట్రై చేద్దాం ఫస్ట్ అయితే అని చేశాను వీడియో. ఫస్ట్ ఇక్కడ అంటే ఇది ఇంతసేపు చెప్పాను కదా, దానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా. The Earth in the solar system. Full moon can be seen only once in a month, called full moon night or పూర్ణిమ. 14 days తర్వాత మళ్ళీ న్యూ మూన్ డే ఆర్ అమావాస్య వస్తుంది, ఆ చంద్రుడు అసలు కనపడని రోజు. సన్, మూన్, షైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కలిపితే సెలెస్టియల్ బాడీస్ అంటాము. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఎగ్జాంపుల్ ఉష్ట్రా మేజర్, బిగ్ బేర్, సప్తరిషి. నార్త్ పోల్ స్టార్ ఫర్ డైరెక్షన్ కోసం యూస్ చేస్తాము. సెలెస్టియల్ బాడీస్, ప్లానెట్స్ నాట్ ఓన్ లైట్, లిడ్ బై లైట్ ఆఫ్ స్టార్స్. అవంతకి దానికి వెలుగు ఓన్గా ఉండదు, అంటే స్టార్స్ అంటే సన్ నుంచి అబ్జర్వ్ చేసుకునే లైట్తో అవి వెలుగుతాయి. ప్లానెట్ అనే వర్డ్ ప్లానెటియా అనే రోమన్ వర్డ్ సంథింగ్ నుంచి వచ్చి ఉంటుంది. మీన్స్ వ్యాండరర్స్ అంటే తిరిగేవి అని. ఎప్పుడు సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్, సెలెస్టియల్ బాడీస్ కలిపితే అంటే ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్ ఇవన్నీ కలిపితే మళ్ళీ గెలాక్సీ, సోలార్ లైక్ గెలాక్సీ యూనివర్స్ అలా అవుతుంది. మనకు సన్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అర్త్ ఉంది, అర్త్ నుంచి 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఉంది. నెక్స్ట్ ప్లానెట్స్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్. ఈ మూడింటికి రింగ్స్ ఉంటాయి, జూపిటర్, సాటర్న్, యురేనస్కి. మై వెరీ ఎఫిషియెంట్ మామ్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. ఇలా షార్ట్ కట్. మెర్క్యూరీ అనేది ఎర్త్కి చాలా నియరెస్ట్ ప్లానెట్, 88 days తీసుకుంటుంది సన్ చుట్టూ తిరగడానికి. వీనస్ వచ్చేసి ఎర్త్ ట్విన్ అనమాట. మనకు 2006 వరకు ప్లూటోని కన్సిడర్ చేశారు, దాని తర్వాత నుంచి కన్సిడర్ చేయలేదు. ద అర్త్ గురించి థర్డ్ నియరెస్ట్ అంటే సన్కి థర్డ్ నియరెస్ట్ ప్లానెట్. మొత్తం అందరిలో చూసుకుంటే 5th లార్జెస్ట్, అంటే అందరికన్నా 5th సైజులో చూసుకుంటే 5th లార్జెస్ట్. జియాడ్ షేప్ ఉంటుంది, ఎండ్స్లో ఫ్లాట్ ఎండ్ అయి ఉంటుంది. ఇది బ్లూ ప్లానెట్ అంటారు ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆర్యభట్ట సెడ్ మూన్ ప్లానెట్స్ షైన్ డ్యూ టు రిఫ్లెక్షన్. ఆర్యభట్ట అప్పుడే ఇంతకుముందే చెప్పాడు ఇండియాలో. లైట్ ట్రావెల్స్ 3 lakh kilometers per second, అదే లైట్ స్పీడ్ ఇది. నెక్స్ట్ కానీ 8 minutes తీసుకుంటుంది ఆడుతుంది రీచ్ కావడానికి. సో అదనమాట. ఇంకొంచెం మంది లెసన్లో వచ్చేసి ద మూన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ టు ఎర్త్, 1/4 ఆఫ్ డయామీటర్ ఆఫ్ ఎర్త్. అంటే డయామీటర్ ఎర్త్తో పోల్చుకుంటే 1/4 ఉంటుంది దాని డయామీటర్. నెక్స్ట్ 3,84,400 kilometers అవే ఫ్రమ్ అస్. మూన్ ఇంత దూరంలో ఉంటుంది మనకి. నెక్స్ట్ 27 days తీసుకుంటుంది ఎర్త్ చుట్టూ తిరగడానికి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటి పర్సన్ మూన్ మీద అడుగు పెట్టడానికి. అది ఎప్పుడంటే 1969 20 July రోజు. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి, టైనీ ఆబ్జెక్ట్స్ మూవ్ అరౌండ్ ద సన్ చుట్టూ తిరిగేవి. అవి ఎక్కడ దగ్గర ఉంటాయి, మార్స్ అండ్ జూపిటర్స్కి దగ్గరలో ఉంటాయి. మెట్రాయిడ్స్, స్మాల్ పీసెస్ మూవ్ అరౌండ్ సన్, సమ్ టైమ్స్ డ్రాప్
ఆన్ ఎర్త్ బర్న్ అంటే స్మాల్ పీసెస్ తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎర్త్ మీద పడే అవకాశం కూడా ఉంటుంది. అవే మెటరాయిడ్స్. నెక్స్ట్ వైటిష్ బ్రాడ్‌బ్యాండ్ దాన్నేమంటారు క్లస్టర్ ఆఫ్ మిలియన్ స్టార్స్ కలిస్తే వైటిష్ బ్రాడ్‌బ్యాండ్ లాగా కనిపిస్తుంది. దాన్నే మిల్కీ ఆఫ్ గెలాక్సీ అంటాము. నెక్స్ట్ సోలార్ సిస్టమ్ ఒక పార్ట్ అనమాట మిల్కీ ఆఫ్ గెలాక్సీలో. అండ్ ఇది వచ్చేసి దాన్ని ఆకాశగంగా అని పేరు పెట్టారు. మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఈజ్ కాల్డ్ యూనివర్స్ అనమాట. ఇంతే ఫస్ట్ లెసన్. ఇదంతా ఒకే షార్ట్ నోట్స్ లాగా. నేను ఇలాగే అంటే మొత్తం లెసన్ కొంచెం ఎంతైనా లెంతీ అవుతుంది. సో మొత్తం లెసన్ చెప్పాలా లేకుంటే ఇలా ఊకే షార్ట్ నోట్స్ చాలా నాకు కొంచెం చెప్పండి. సో దట్ నేను ఎక్కువ అలా ఏం చేయకుండా ఊరికే షార్ట్‌గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ నోట్ చేస్తాను. ఏది మిస్ అవ్వకూడదని. సో మీరు ఒకవేళ వీడియో చూస్తే కామెంట్ చేయండి ఎలా బెటరా అని. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.